పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం పిఠాపురంలో గెలిచాడు. పిఠాపురంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని రేపులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల్ని మైనర్ని చూడకుండా కూడా అన్ని హత్యలు జరుగుతున్నా కూడా కేసులు పట్టించుకో మళ్ళీ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ మళ్ళీ కేసులు వైసీపీ వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ మీద పెడితే ఏమొచ్చింది, ఉన్న యాక్చువల్ వాళ్ళ మీద రేపులు చేసే వాళ్ళ మీద పెడితే కానీ వచ్చిద్దేమో కానీ అంటే సోషల్ మీడియా మీద అంత దారుణం జరుగుతున్నాయండి కేసు. అంత దారుణం అండి. వైసీపీ కార్యకర్తల మీద రోజుకు ఒక కార్యకర్తను తీసుకెళ్లి గుంటూరు జైలు వేస్తుంటే రవీంద్ర రెడ్డిని అర్ధరాత్రి 12ంటికి తీసుకెళ్లి కొట్టలేదని చెప్పి ఉత్తాయంగా సోషల్ మీడియా కేసు తీసుకెళ్లారు ఆయన్ని. ఆయన ఏం చేశాడు అసలు? అంత దారుణంగా కొట్టేది ఏదో వీళ్ళు అధికారం వస్తే వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారం వచ్చినాక జగన్ గారే గుండా పరిపాలన చేశారు, కక్షపూత రాజకీయాలు చేపట్టే జగన్ గారు ఓడిపోయారు అంటున్నారు కదా. జగన్ గారు ఊరిపోలా, వాళ్ళు కూటమి పెట్టుకుంది ఎందుకు? మంచి ఈవీఎంలో మంచి స్కామ్ జరిగినాయి. జగన్ 11 సీట్లు వచ్చాయి కాదు, జగన్ గెలిచే ఉంటాడు. వీళ్ళు మధ్యదారుల్లో ఈవీఎంలో పోలింగ్ బూత్లో మెంబర్లు ఉంటారే, వాళ్ళు గ్యామ్లింగ్ చేశారు. మిషన్లు కార్లు అయినా కొన్ని పేపర్లు నీళ్ళల్లో వెళ్ళినాయి. ఏందయ్యి అంత స్కామా? ఇప్పుడు జనాలు తెలుస్తుంది కదా ఎంత బాధపడుతున్నారు. ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు చంద్రబాబు నాయుడు. దీపావళి పండుగ దాటింది, అసలు ఇచ్చాడా? దీపావళి పండుగ వెళ్ళింది, పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచాడా? సంవత్సరం 3 సిలిండర్లు అన్నాడు, ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? ఎవరికి వచ్చినాయి? ఏ కొంపకి వచ్చినాయి? మా కొంపకే రాలే ఇంతవరకు. పక్కింటి వాళ్ళ కొంపకి ఏం వెళ్తాయి? మరి ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ గురించి ప్రస్తుతానికైతే టీడీపీ పరిమాణాల గురించి చెత్త వేస్ట్ అనుకున్నా. మరి ఫైనల్గా ఇప్పుడు సూపర్ 6 ఇస్తారని ప్రజలకు నమ్మకం ఉందంటారా? ఏం నమ్మకం ఉంది? ఏం లేదు. సూపర్ 6 నమ్మకం ఏం లేదు.